వ్యవసాయంపై ఎస్పీకే రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శి డాక్టర్ కె గంగాధరం మాట్లాడుతూ జీవామృతం, బీజామృతం, అక్షరధార, వాప్సా, ధనామృతం వంటివి ఉపయోగించి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, కెమికల్ లేని కూరగాయలు పండించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి పంటలతో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాంగటి గోపాల్ రెడ్డి, ఎస్పీకే ప్రచారకులు చందుల్ కుమార్ రెడ్డి, రైతు నాయకుడు చెంగల రాయలరెడ్డి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఈరోజు ఒక రైతుకు సదస్సు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఏ విధంగా పంటలు పండించవచ్చు అనేటువంటి విధానంలో చర్చాగోష్ఠి జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రాక్టికల్గా అంటే ప్రత్యక్షంగా రైతులకి ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక 20 అడుగులు పొడుగు, ఒక 20 అడుగులు వెడల్పుతో బృందావనం ఇది. అంటే ఇక్కడ బయోమెన్యూర్ని ప్రొడక్షన్ చేస్తారు. ఇవి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఉన్నాయి. ఆ సందర్భంగా ఈరోజు సందర్భంగా ఇక్కడ ఒక 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పులో 15 రకాల కూరగాయలు, పురుగు మందులు, ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడకుండా జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతంతోనే ఏ విధంగా పండించుకొని వారి కుటుంబానికి కావాల్సినటువంటి ఆరోగ్యమైన విషరహిత ఆహారాన్ని మొదలుపెట్టవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చూపించడానికి ప్రయత్నించినాము. ఇందులో వంగ, మిరప, టమాటా, బీర, కాకర, సొర, 7 రకాలు ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి ఇవన్నీ ఒక 20 అడుగులు పొడుగు, 20 అడుగులు వెడల్పులోనే అమర్చి రైతులకి ప్రత్యక్ష శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏమంటే ప్రతి రైతు కుటుంబము, అదేవిధంగా పట్టణాల్లో ఉండే వాళ్ళు కూడా చిన్న విస్తీర్ణంలోనే ప్రత్యక్షంగా ఈ యొక్క విధానాన్ని అమలుపరిచి ఆరోగ్యమైనటువంటి కూరగాయలని ప్రతిరోజు తింటూ ఉంటే వాళ్ళకి బీపీలు తగ్గుతాయి, షుగర్లు తగ్గుతాయి. ముఖ్యంగా క్యాన్సర్కి ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి మనకు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రామంలో జరిగినటువంటి సదస్సు సందర్భంగా రైతులందరూ కూడా ఈ విధానాన్ని అందిపుచ్చుకోవడానికి చెంగల్రెడ్డి గారు ఈరోజు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా అందిస్తారు. ఎందుకంటే నాటు ఆవులు ముఖ్యం. నాటు ఆవులు పేడ పంచతంతోనే ప్రకృతి వ్యవసాయం మొదలవుతుంది. కాబట్టి అందుకు కావాల్సినటువంటి వనరులు కూడా వారు మీకు అందిస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈరోజు శిక్షణకు వచ్చిన వారు అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని అమలుపరిచి ఒక 3 నెలల్లోనే ప్రత్యక్షంగా మనకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా నేర్చుకోవాలా అనేటువంటి విధానాలన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధానాలు అన్ని కూడా ప్రతి రైతు అమలుపరుస్తారని నేను కోరుకుంటున్నాను.